ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వినండి, భూగర్భ జలాల చట్టాలు, అమలు మరియు పర్యవేక్షణ గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి. శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోస్లో నిజామాబాద్ భూగర్భ జల శాఖ అధికారి పి. శ్రీనివాస్ బాబు గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి భూగర్భ జలాల చట్టాలు మరియు అమలు పర్యవేక్షణ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ బాబు గారు. శ్రోతలందరికీ నమస్కారాలండి. శ్రీనివాస్ బాబు గారు, భూగర్భ జలాలంటే పల్లెల్లో, పట్టణాల్లో అందరూ వినియోగదారులే. మరి ఈ భూగర్భ జల వినియోగదారులు ముఖ్యంగా చట్టాలపై ఎలాంటి అవగాహన అవసరం అంటారు? ఇది చాలా మంచి ప్రశ్నగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రభుత్వ పరంగా చట్టాలు ఎన్ని ఉన్నాయి, అవి వాటి అమలు తీరును తెలుసుకోవడంలో వినియోగదారులు అందరూ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలన్నది నా యొక్క ఉద్దేశంగా నేను భావిస్తా. అందులో భాగంగానే నేను మొదటగా ఈ యొక్క భూగర్భ జలాల చట్టాలు ఏ విధంగా ఉన్నాయన్నది నేను విశ్లేషించడానికి కొంత ముందుకెళ్తాను. 1971 సంవత్సరము మార్చి 10వ తారీఖున భూగర్భ జల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అది నిర్మింపబడింది. ఈ భూగర్భ జల శాఖలో జియాలజిస్టులు, హైడ్రాలజిస్టులు, జియోఫిజిస్టులు అంటే వీళ్ళందరూ ఈ యొక్క వాటి యొక్క పరిస్థితులను చెప్పడంలో నిష్ఠార్థులు కాబట్టి వారి ఆధీనంలో, వారి సమక్షంలో భూగర్భ జల శాఖ నడిపిస్తే బాగుంటుందని ప్రభుత్వము ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్యూర్ టెక్నికల్గా ఈ యొక్క సంస్థను గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ 1971 మార్చి 10న రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పాటు జరిగింది. ఇందులో కాలక్రమేణా భూగర్భ జలాల వినియోగం ఏ విధంగా ఉంటే బాగుంటుందన్నది ఈ యొక్క శాస్త్రవేత్తలందరూ వారి యొక్క పనిలో నిమగ్నం అవుతూ భూగర్భ జలాలను విచ్చలవిడిగా వాడిన భావి తరాలకు అది ఒక వనరులుగా మిగల్చాలన్నా కానీ కొన్ని నియమాలు మనమే, కట్టడులు మనమే, ఒక గ్రామ స్థాయి అయినా కానీ లేదా పట్టణ స్థాయి అయినా కానీ మనము చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఒక నియమాలు అనేది భూగర్భ జల శాఖ ద్వారా కొన్ని ఏర్పరచుకున్నారు. అవి ఏంటి అంటే, ఒక బావి లోతును, బావికి దూరాన్ని, పంట మార్పిడి చేస్తే భూగర్భ జలాల వినియోగము, భూగర్భ జలాల కాలుష్యము, ఈ విధంగా చాలా ప్రశ్నలతోటి వాళ్ళు ఈ యొక్క భూగర్భ జల శాఖలో పనులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలి, భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ నియమాలను ఏర్పరిచారు. ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో భూగర్భ జల శాఖ కొన్ని నియమాలు రూపొందించింది. దాంట్లో ఒక బావికి త్రాగునీటి బావికి, వ్యవసాయ బావికి అన్న దాంట్లో మొదటిగా ప్రశ్న తీసుకొని లోతును, దాని సామర్థ్యము, ఎన్ని గంటలు వాడాలి అంటే రమారమి మనకు ఒక దినమునకు 8 గంటలు మ్యాక్సిమం వాడితే ఆ యొక్క బావి అయినా కానీ బోరు అయినా కానీ దాని యొక్క సామర్థ్యము, ఎక్విఫర్ అని అంటాం, ఆ ఎక్విఫర్ సామర్థ్యము నిలకడగా ఉండడానికి బాగుంటుందని భావించి 8 గంటలు నిర్దిష్టంగా వాడుకోవచ్చు. మరియు ఆ యొక్క వాటరును అంటే విరివిగా దాని మీద ఉపయోగిస్తే, ఆ యొక్క ఎక్విఫర్ మీద వినియోగిస్తే అది బలహీన పడుతుంది కాబట్టి దానికి మళ్ళీ కొంత సమయము రీఛార్జ్ అంటాం దాన్ని, ఆ ఎక్విఫర్ రీఛార్జ్ అవ్వడానికి మళ్ళీ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడం, వాటర్ లెవెల్, ఈ విధంగా వాళ్ళు కొన్ని సూచనలు చేస్తూ ఒక బావికి బావి లోతును బట్టి ఆ యొక్క బావిని
ఒక బావి నుండి ఇంకొక బావికి లేదా ఒక బోరు నుండి ఇంకొక బోవికి ఆయకట్టు నానాయకట్టు. ఆయకంటే పరివాహక ప్రాంతాలను మనం ఆయకట్టు అంటాము. నీటి వనరులు లేని ప్రాంతాలలో నానాయకట్టు అంటే కెనాల్స్, రిజర్వాయర్స్ అవన్నీ పరివాహక ప్రాంతాలు అంటాము. ఇటువంటి ఏమీ లేని మిట్ట ప్రాంతంలలో అవి అటువంటి జల సమృద్ధి అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అవి నానాయకట్టు ఏరియాలలో. ఈ నానాయకట్టు ఏరియాస్లలో ఒక బావికి కొంచెం దూరము ఉండాలన్న దాంట్లో 160 మీటర్లు అప్పటి కాలంలో 1970 సంవత్సరంలో ఉన్న మాటలలో మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా ఒక బావికి దూరాన్ని వ్యవసాయ బోరు బావుల యొక్క ప్రభావము తాగునీటి బావుల మీద పడకుండా, ఎందుకంటే త్రాగునీటి బావులు అనేది ఆ గ్రామంలో ఉన్న త్రాగునీటి బావైనా బోరైనా కానీ దానికి దూరంగా ఈ యొక్క వ్యవసాయ బావులను బోర్లను నిర్మించుకోవచ్చు అన్నది ఒక ఉద్దేశంతో, అంటే రమారమి అది 200 నుండి 300 మీటర్ల వరకు దాన్ని మినిమం డిస్టెన్స్గా పెట్టి ఆనాడు లోతును కూడా నిర్ధారణ చేసి, ఇదంతా ఈ భూగర్భ జలాలన్నీ డైనమిక్ సోర్స్ కాబట్టి ఎండాకాలం ఎండిపోయి లేకపోతే బలహీనపడి అందుబాటులోకి తక్కువగా భూగర్భ జలాలు ఉండడము, వర్షాకాలంలో విరివిగా మనకు అందుబాటులోకి రావడం వల్ల ఇటువంటివి అన్నీ ఆలోచన చేసి బావి లోతును కూడా వాళ్ళు నిర్దిష్టంగా ఇంతే ఉండాలి. ఇటువంటివన్నీ 1971లో ఏర్పడిన భూగర్భ జల శాఖ కొంతవరకు ఈ ప్రణాళికను ప్రజల ముందు ఉంచి కొంత సమయం అయిన తర్వాత త్రాగునీటి బావులైనా కానీ లేకపోతే వ్యవసాయ బావికి అదే వ్యవసాయం దగ్గర ఉన్న ఇంకొక బావికి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడము, ఒక రైతు వేసుకున్న బోరు బావి డెప్త్ను గమనించి 100 అడుగుల బావి నిర్మించుకుంటే ప్రక్కనున్న రైతు 200 అడుగులు లేదా 150 అడుగులు దీనికన్నా లోతు నిర్మాణం చేసుకుంటూ ఉన్న బావిని కొంతవరకు అంటే దాని యొక్క సామర్థ్యాన్ని తగ్గించడానికి ఈ విధమైన అమలులో మనకు కొంతవరకు రైతులు నష్టపోతున్నారన్న ఉద్దేశంతో ఈ యొక్క భూగర్భ జల శాఖ కొన్ని ప్రతిపాదనలు చట్టరూపంగా తెస్తే బాగుంటుందని వాల్టా చట్టము 2002 అనేది ఈ యొక్క ప్రతిపాదనలతో కఠినమైన ప్రతిపాదనలతోటి ప్రభుత్వం ముందుకు తీసుకొని వచ్చింది. వాల్టా చట్టంలో భూగర్భ జలాలే కాదు చెట్టు ల్యాండ్ కూడా దీంట్లో వాల్టా యాక్ట్లో ఉంది. ఫస్ట్ మనము భూగర్భ జలాలు ఇచ్చిన నియమ నిబంధనలలో కొంతవరకు బలహీనమన్నా లేకపోతే కొంతవరకు అమలు పరచడంలో కొంత వెసులుబాటు తగ్గుంది కాబట్టి దాన్ని అమలుపరచడంలో వాళ్ళు నిష్ఠార్థులు కాలేకపోయినారు కాబట్టి ఒక చట్టరూపకంగా దీన్ని తెచ్చి కొంచెం ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్గా చేద్దాము. ఎందుకు అని అంటే దినదినము భూగర్భ జలాల వినియోగం ఎక్కువ అవుతూ ఉంది, దాని మీద నష్టము ఎక్కువ జరుగుతూ ఉంది. అది క్వాలిటీ పరంగా అయితేనేమి క్వాంటిటీ పరంగా అయితేనేమి విచ్చలవిడితనము వినియోగంలో ముందుకెళ్తా ఉన్నారు జనాలు అన్న ప్రభుత్వం దృష్టిలో ఆలోచన చేసి వాల్టా యాక్టును ముందుకు తీసుకొచ్చింది. ఈ వాల్టా యాక్టులో ఏమి ఉంది అని అంటే వాటర్, ల్యాండ్, ట్రీ అంటే వ్యవసాయ పరంగా ఉన్న ల్యాండ్ ఉంది, దాంట్లో ఆ యొక్క బావులు ఉన్నవి, చెట్లు కూడా ఉన్నవి. ఈ మూడింటిని సమ్మేళనం చేసి వాల్టా యాక్ట్ 2002 తెచ్చారు. ఈ వాల్టా యాక్ట్ మనకు ఏం చెప్తా ఉంది అని అంటే బోరు మీరు దలచితే ఆ యొక్క వ్యవసాయదారునికైనా కానీ త్రాగునీటికైనా కానీ అర్బన్ ఏరియా అయినా కానీ గ్రామ పంచాయతీ అయినా కానీ లేదనంటే మున్సిపల్ పరిధిలోనైనా కానీ వ్యవసాయ పరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా కానీ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్నది మొదటి నియమము ఇచ్చింది. అంటే దాన్ని ఈ యొక్క గ్రామాలలో ఎన్ని బోర్లు బావులు ఉన్నాయి అనే దాంట్లో ఒక గణన సమీకరణ కొరకని ముందు వాడుకలో ఉన్న బోర్లను బావులను ఒక చట్టం ద్వారా ఒక అప్లికేషన్ ద్వారా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నది ఒక నియమం పెట్టి అంతవరకు దాని తర్వాత నుండి క్రొత్తగా నిర్మాణం చేయదలిస్తే ఉన్న బోర్లనేమో రిజిస్ట్రేషన్ చేసుకున్నది ప్రభుత్వము, కొత్తగా బోర్లు బావులు వేయదలిచితే మీరు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. దానికి ప్రభుత్వ అనుమతికి మండల స్థాయిలో మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ అని అంటాం ఇప్పుడు మనము, తహసీల్దార్ ద్వారా మీరు పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ ఏ విధంగా తీసుకోవాలని అంటే భూగర్భ జల శాఖ అధికారులకు ఆయన ఒక లెటరు మన రైతు తరఫు నుండి ఆయన నివేదిస్తారు. దానికి నామకార్థపు రుసుము ఒక 1000 రూపాయలు డీడీ ద్వారా చెల్లించి భూగర్భ జల సర్వేల నిమిత్తము ఆ పట్టా పాస్ పుస్తకాలను ఈ యొక్క రైతు ఆయనకు పంపిస్తాడు. ఆ పంపించిన తరువాత భూగర్భ జల శాఖ అధికారులు
క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి అక్కడ వాటర్ యొక్క లభ్యతను, దాని యొక్క వినియోగం ఏ విధంగా ఉండాలి అన్నది ఆ రైతుకు టెక్నికల్గా సర్వే చేసి సాంకేతిక పరంగా అన్ని చూసి ఎన్ని బావులు ఉన్నవి, అక్కడ వాతావరణము అంటే వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, అక్కడ నేల సామర్థ్యము, భూగర్భ జలాలు ఇంకింపజేయడానికి లేదంటే వెలికి తీయడానికి అక్కడ ఉన్న పొరల యొక్క లభ్యత ఏ విధంగా ఉన్నది, ఇటువంటివి టెక్నికల్గా బిహైండ్ అంతా ఆ యొక్క శాస్త్రవేత్త, జియాలజిస్ట్ అంటాం మనం, ఆయన దీన్ని పరిగణలోకి తీసుకొని ఆ రైతుకు విన్నవించిన దాని ప్రకారంగా ఎంతవరకు సాధ్యం అవుతున్నదో అన్నది ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రిపోర్టును మరి తహసీల్దార్కు పంపిస్తారు. ఆ రిపోర్ట్ పరంగా ఆయన యొక్క బోర్లు బావులు వేసుకోవడానికి ఆయనకు అనుకూలంగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే వాల్టా యాక్టులో భూగర్భ జలాలను వెలికి తీసుకోవాలన్నా కానీ తప్పనిసరిగా వాల్టా యాక్ట్ ప్రకారంగా మనము ప్రభుత్వ అనుమతి కొరకు సంబంధిత శాఖ ద్వారా అంటే రెవెన్యూ శాఖ, మండల తహసీల్దార్ ద్వారా మనము పర్మిషన్ తీసుకోవాలి. ఈ యొక్క చట్టంలో ఎటువంటి వెసులుబాటులు అంటే ఎగ్జంప్షన్స్ లేవు. భూగర్భ జలాల లభ్యత ఎంత ఉంది, అక్కడ ఆ పర్టికులర్ ప్రాంతాలలో ఎంతవరకు మనము వినియోగించుకోవచ్చు అన్నది కూడా మనకు కొంత సమయం, ఒక 5, 2, 3, 4 ఏళ్ళ తర్వాత కూడా మనకి సమాచారము తెలుసుకోవాలనంటే అక్కడ ఎన్ని బోర్లు ఉన్నవి, ఎన్ని బోర్లకు మనకు వెసులుబాటు ఉంది అన్నది ఈ యొక్క జియాలజిస్టులు మనకు చెప్తా ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకు వాల్టా చట్టము మనకు చాలా ప్రాముఖ్యము. ఎందుకనంటే వాటరు అనేది చాలా ప్రిషియస్. భావితరాలకైనా శుద్ధ జలాలు ఉంటేనే మన యొక్క మనుగడ మంచిగా సాగించుకోవచ్చు. దాన్ని కాపాడుకోవాలి, బాధ్యత అందరి మీద ఉన్నది. దాన్ని కాపాడుకోవాలంటే ఒక చట్ట రూపంలో ఈ విధంగా పెట్టి దాన్ని అమలు పరచడానికి ముందుకెళ్తా ఉన్నారు ప్రభుత్వము. మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు చెప్పిన చట్టాలు మరి భూగర్భ జల వినియోగదారులు అందరూ కూడా అవగాహన పరుచుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా అమలు విషయానికి వస్తే ఈ చట్టాలు ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయండి? అయితే ఇది భూగర్భ జలాల యొక్క క్షీణించడం అనేది ప్రతి ఒక్కరికి నష్టమేది. అంటే క్షీణించకుండా ఉండాలి అని అంటే ప్రతి ఒక్క వినియోగదారులందరూ దీంట్లో భాగస్వాములై దాన్ని రక్షించుకోవడానికి వారే తమ వంతు సహాయము సహకారము అందించాలి. చట్టం ఏం చెప్తుంది, ఎవరికి లాభదాయకంగా ఉంటుంది, భావితరాలకు ఏ విధంగా మనం ఇప్పుడు ఈ యొక్క చట్టాన్ని అర్థం చేసుకొని అమలు పరుస్తే భావితరాలకు ఏ విధమైన లాభాలు ఉంటాయి, లేకపోతే మనకే ఏ విధమైన లాభాలు ఉంటాయి, మనమే ఏ విధంగా నష్టపోతున్నాము. ఈ చట్టము అనేది ప్రజలను ఇబ్బంది పెట్టడానికి అన్న ఉద్దేశము లేనే లేదు. వాల్టా చట్టం అనేది ప్రజా ప్రయోజనాలకు, వారి మేలుకే, వారి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా ఉండాలి అని అంటే వారి స్థలాలలో ఉన్న నీటిని వారే భద్రపరచుకోవడము, శుభ్రపరచుకోవడము, వినియోగించుకోవడము అన్న ఉద్దేశంలోనే వారికి ఈ యొక్క చట్టము ఉన్నది అన్నది నేను క్లియర్గా చెప్పగలుగుతాను. వాల్టా చట్టం, ఈ వాల్టా చట్టంలో అవగాహన అనేది ప్రభుత్వ పరంగా ఈ యొక్క భూగర్భ జల శాఖ అయితేనేమి, ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయితేనేమి, లేకపోతే ప్రింట్ మీడియా ద్వారా అయినా కానీ చాలా సంవత్సరాల నుండి పదే చెప్తా వస్తూ ఉన్నారు. కానీ మనము వినియోగంలో ఈ చట్టాలను దూరపరిచి నాకు ఈ యొక్క నీరు కావాలి ఆ దృఢ సంకల్పంతోటే వినియోగదారులు ముందుకెళ్తున్నారు. కానీ ఫ్యూచర్ను ఆలోచన చేసుకొని దీనికి ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా నేను వాడుకుంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పగలుగుతాను నేను. చట్టము ఏం చెప్తున్నది అని అంటే ప్రజల వినియోగదారులకు లాభాల కొరకే అన్నది నేను క్లియర్గా చెప్పాను. కానీ అమలు పరచడంలో నా స్వార్థాన్ని వినియోగించుకొని నేనే బోర్ లోతు వేసుకొని, లేదంటే నా ప్రక్కనున్న బోరుకు అతి లోతుగా నేను నిర్మాణం చేసుకొని భూగర్భ జలాలను వినియోగిస్తే ప్రక్క రైతు, ఆల్రెడీ ఉన్న రైతు బోరు దాని యొక్క సామర్థ్యం తగ్గి ఆయనకు ఇబ్బంది కలగదు. ఈ విధమైన పక్కనున్న రైతుకు ఇబ్బంది కలగొద్దు కాబట్టే మీరే దూరంగా బావికి దూరం అనేది మెయింటైన్ చేయాలనేది, దీన్ని అమలు చేయాలన్నది ఇది చట్టం చెప్పింది. మీకు ఈ విధంగా చేసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్లో ఆ జియాలజిస్టులు అయినా కానీ వాళ్ళందరూ మీకు నిర్దిష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏం చేయాలి అన్న దాంట్లో. అట్లాంటప్పుడు భూగర్భ జలాలను వినియోగించడంలో అమలు పరచవలసిన చట్టం యొక్క నియమాలు ఏ విధంగా ఉన్నవి, లోతు అయినా కానీ ఇప్పుడు ప్రస్తుతము మనము ఆ యొక్క చట్టంలో రూపొందించిన నియమాలను అమలుపరచక మనమే చాలా నష్టపోయినాము. శుద్ధ జలాలు మనం పొందలేక
ఇవన్నీ మనకు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. అదే మొదటి నుండి ప్రభుత్వం చెప్పిన విధి విధానాలు పాటిస్తూ భూగర్భ జలాల సంరక్షణ మనం చేసుకుని ఉంటే ఈనాడు ఈ విధంగా మనం అనుభవించే వాళ్ళం కాదు. ఏ విధంగా అనుభవిస్తున్నామనంటే ఆనాడు 70వ సంవత్సరం 80, 90 సంవత్సరాలలో మనకు నీటి మట్టాలు చాలా అతి తక్కువలో 8, 4, 6 మీటర్లలో ఉండేది. ఇప్పుడు అది మనకు కొన్ని ప్రాంతాలలో 20, 30 మీటర్లు పోతుంది. అసలు నీరు లభ్యతనే కూడా మనకు దొరకట్లేదు. ఆ పొరలన్నీ ఎండిపోతూ ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే వర్షాకాలంలో పొరలు పనిచేస్తూ ఉన్నాయి. నీటి పొరలు ఎండాకాలం రాగానే ఎండిపోతూ ఉన్నాయి. ఇది ఎందుకు అని అంటే విచ్చలవిడిగా బోర్లను నిర్మాణం చేశారు, వినియోగిస్తూ ఉన్నారు. వాటిని నియంత్రించడానికి, వాటిని కట్టడి చేయడానికి ఈ చట్టం అన్నది మనం అవగాహన చేసుకోవాలి, దాన్ని అమలుపరచాలి. అంతేకాదు భూగర్భ జలాలను వాడకంలో కూడా కొంత మనము ఆలోచన చేయాలి. ఏ విధంగానంటే ఎక్కువగా భూగర్భ జలము వాడేది అగ్రికల్చర్ మెయిన్. మనకి ఆ అగ్రికల్చర్లోనే మనం ఎక్కువగా భూగర్భ జలాలను వాడుతూ ఉన్నాం. దాంట్లో నేను భూగర్భ జల శాఖ శాస్త్రవేత్తగా వినియోగదారులకు ఎస్పెషల్లీ రైతు సోదరులకు విన్నవించేది ఏంటంటే ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలం సీజన్లో నేల సామర్థ్యాన్ని బట్టి వెట్ క్రాప్స్ అంటే నీటితో ముడిపడి ఉన్న పంటలను వేసుకుంటే నష్టమేం జరగదు. అదే యాసంగి పంట, ఎండాకాలం పంట అంటాము. ఈ ఎండాకాలం పంటలో మనకు భూగర్భ జల లభ్యత కొంతవరకు తక్కువ ఉంటుంది. అప్పుడు మనం భూగర్భ జలాల మీద ఎక్కువగా ఒత్తిడి ఏర్పరిచి ఆ యొక్క పంటను మనము దిగుబడి తీసుకోవాలి అని అంటే నష్టపోవడము ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. ఇది ఏ విధంగానంటే ఒక రైతు వర్షాకాలంలో పడిన ఆయన బోరు యొక్క సామర్థ్యము ఒక 2 ఇంచులు వస్తే ఎండాకాలంలో ఏమవుతుందనంటే బోరు యొక్క సామర్థ్యం తగ్గి వర్షాకాలంలో ఎంత ఏకరేజ్ అయితే ఇచ్చిందో ఎండాకాలంలో ఇవ్వలేక ఆయన వేసిన పంటకు సమృద్ధిగా జలాలను ఈ బోరు ద్వారా అందించలేక ఆయన నష్టపోతూ ఉన్నాడు. ఈ విధమైన నష్టం జరుగుతున్నది అన్నదే ఎండాకాలంలో, యాసంగి కాలంలో మనము ఆరుతడి పంటలకు వెళ్ళాలి. పంట దిగుబడి వస్తుంది, అది భూగర్భ జల వినియోగము తగ్గుతుంది. ఈ విధంగా మనము దానిని ఇండైరెక్ట్గా మనము భూగర్భ జలాలను సంరక్షించిన వాళ్ళం అవుతాము అనేదే ఈ చట్టం చెప్తా ఉన్నది. ఈ విధంగా మనకు ముందుకు పోతే అమలుపరచడంలో పద్ధతులను పాటిస్తే చట్టంలో మనము ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు అవుతుంది. దీనికి మండల్ లెవెల్లో మండల్ తహసీల్దారు దీని యొక్క పర్యవేక్షణ చేస్తారు. ఆయన కనుసన్నల్లోనే పర్మిషన్ ఆఫ్ ద వెల్స్ ఇస్తారు. టెక్నికల్గా భూగర్భ జల శాఖ లేదా ఒక జియాలజిస్టు దీన్ని యొక్క నీటి యొక్క సామర్థ్యము దాన్ని మీకు ఇవ్వడానికి ఆయన ముందుకు వస్తూ ఉంటారు అన్నది ఈ సందర్భంగా మీకు కొంత అవగాహన ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నానని విన్నవించుకుంటున్నా. మరి శ్రీనివాస్ బాబు గారు, మీరు అన్నట్టుగా ఈ అవగాహన అమలు విషయంలో మీరు వివరాలు తెలియజేశారు. మరి అదేవిధంగా ఒక రైతు కొత్తగా బోరు బావి తవ్వుకోవాలంటే మండల స్థాయిలో మరి ఎవరి దగ్గర నుంచి అనుమతి పొందాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు మనము ఒక భూగర్భ జల వినియోగదారులు అంటే రైతు సోదరులే ఈ యొక్క బోరు బావిని నిర్మాణం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆయన తలంచితే తన దగ్గర ఉన్న పట్టా పాస్ పుస్తకాలనైనా కానీ లేకపోతే ఆ యొక్క ఇంటి నిర్మాణం యొక్క అనుమతులైనా కానీ తీసుకొని సంబంధిత అధికారి మండల్ లెవెల్లో మండల్ తహసీల్దారు, అర్బన్ ఏరియాలలో మున్సిపల్ కమిషనర్ ద్వారా తను దరఖాస్తు చేసుకుంటే నామమాత్రపు రుసుము చెల్లించి ఆ యొక్క భూగర్భ జల శాఖకి ఆ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి భూగర్భ జలాల లభ్యతను వివరిస్తారు. అంటే దీన్ని మండల అథారిటీ హోల్గా దీని మొత్తం మీద వాళ్ళ కనుసన్నల్లోనే మండల అథారిటీ అంటాము, వాల్టా అథారిటీ అంటాము. మండల లెవెల్లో చైర్మన్గా ఆయన వ్యవహరిస్తారు. టెక్నికల్గా మనం దీన్ని ఆలోచన చేసి ముందుకెళ్ళాలి. ఏ విధంగా అనంటే భూగర్భ జలాలకు ఒక నియమాలు ఎందుకు విధించినారు, విచ్చలవిడితనంగా ఎందుకు వెళ్తున్నది, దాన్ని అరికట్టడానికే ఈ యొక్క అథారిటీని నియమించి దాన్ని ముందుకెళ్తూ ఉన్నారు కాబట్టి అది తెలుసుకోవాలి. అంతేకాదు వాల్టా యాక్టులో ఒక రైతుకు ఈ విధమైన డిస్టెన్స్ ఉందంటే రాను రాను క్రమేపీ వారికి అనువుగా ఉండాలనంటే ఈ యొక్క జీవోలో ఉన్న యొక్క కొన్ని నియమాలను సడలిస్తూ 2023లో ఇంకొక యొక్క గవర్నమెంట్ ఆర్డరు మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దాంట్లో ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రీలైనా కానీ అగ్రికల్చర్ అయినా కమర్షియల్గా వాడే వాటిని అన్నిటినీ కొంతవరకు రెగ్యులేట్ చేస్తూ వాటికి
కఠినమైన నిబంధనను అమలు పరుస్తూ ఏ విధంగానంటే భూగర్భ జలాల వినియోగిస్తున్నప్పుడు దానికి కొంత వినియోగ రుసుములాగా చెల్లించాలన్నది ఇంకొకటి కండిషన్ పెట్టేసి రెగ్యులేషన్ ఆఫ్ ద వాటర్ యాక్ట్ అన్నమాట. ఒక వినియోగదారుడు అధికముగా భూగర్భ జలాలను వినియోగిస్తుంటే ఆయనకు కొంతవరకు నియంత్రణ చేసి అతి వినియోగాన్ని లేదంటే ఆ పరిస్థితులలో నుండి ఆయనకు నష్టము జరగకుండా పక్కనున్న రైతుకైనా కానీ ప్రక్కనున్న ఇంటి యజమానికైనా కానీ ఎటువంటి నష్టము జరగకుండా ఆ ప్రాంతంలో వారికి అందరికీ సమానంగా భూగర్భ జలాలు వినియోగించుకోవడానికి వెసులుబాటు ఇస్తూ ఈ యొక్క రెగ్యులేషన్ యాక్ట్ తీసుకొచ్చింది. ఈ రెగ్యులేషన్ యాక్ట్లో మనకు వాడకానికి కొంత రుసుము చెల్లించాలి, భూగర్భ జలాల పర్మిషన్ కొరకు కొంత రుసుము చెల్లించి ఆ యొక్క పర్మిషన్ తీసుకొని వాడకాన్ని వినియోగించుకోవచ్చు. అది అగ్రికల్చర్కు ఈ యొక్క వినియోగానికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అందుకని మన కమర్షియల్గా అంటే వాణిజ్యపరంగా వాడే వాటికి మాత్రమే ఈ యొక్క నియమము అనేది విధించినారు ప్రభుత్వం అనేది గుర్తుపెట్టుకోవాలి. పర్మిషను తీసుకోవాలి కంపల్సరీగా వాణిజ్యపరంగా వాడే బోర్లకు. అగ్రికల్చర్కు మామూలుగా టెక్నికల్గా వాల్టా యాక్ట్లో మనము ముందు మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఎడిషనల్గా వాణిజ్యపరంగా అంటే ఇండస్ట్రియలిస్ట్ అయినా కానీ కమర్షియల్గా వాడే వారందరూ ఈ యొక్క కోవకు చెందిన వారు వస్తారు కాబట్టి వారందరూ వినియోగంలో కూడా ఒక కేఎల్డీకి ₹1 చొప్పున కట్టి ఆ యొక్క భూగర్భ జలాలను వినియోగించుకోవడానికి వారు ముందుకెళ్ళొచ్చు అన్నది ఇది. అంతేకాదు ఈ యొక్క చట్టంలో వాహనాలను వాడుతున్నారు, వాటి యొక్క సామర్థ్యం ఏంటి, వాటి ఏ విధంగా పనిచేస్తున్నవి రిగ్స్ అంటే రైతు సోదరులకు లేదా భూగర్భ జల వినియోగదారులకు ఒక్కొక్క రైతు తన యొక్క ఆలోచన కొద్దీ టెక్నికల్గా ప్రక్కన పెట్టి విచ్చలివిడిగా బోర్లను నిర్మాణం చేస్తున్నాడు. అది ఎంత మాత్రము తగదు, భావితరాలకు అది ఇబ్బందిగా ఉంటున్నదన్నది నా యొక్క ఆలోచన. కాబట్టి ఇండిస్క్రిమినేట్ డ్రిల్లింగ్ ఆఫ్ బోర్వెల్ లేదా డగ్వెల్ అయినా కానీ కొంతవరకు కట్టడి చేయడానికి టెక్నికల్గా ఈ యొక్క చట్టము ఆ యొక్క జియాలజిస్టు మనకు సమాచారం ఇస్తాడు కాబట్టి దాన్ని కూడా అమలుపరచాలి ఈ యొక్క రిగ్గు రిజిస్ట్రేషన్ ద్వారా. అంతేకాదు పర్మిషన్ తీసుకోవాలని అంటే పత్రాలు కూడా మనకు ఫామ్స్ ద్వారానే మనం తహసీల్దార్కి అప్లై చేసుకోవాలి. ఆ పర్మిషన్ లెటర్లు కూడా ఎప్పుడైనా తనిఖీ చేసినప్పుడు దాన్ని ఆ యొక్క వినియోగదారులు దగ్గర పెట్టుకొని ఉంటే కూడా చాలా మనకు మంచిది. ఈ విధమైన చర్యలలో ఎవరికి లాభం పొందుతున్నారు అన్నది కూడా మనము గమనించుకోవాలి. ఇందులో కొంతవరకు బాధాకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఆ యొక్క వాహనాల గురించి మనం మాట్లాడుకున్నాం, ఆలోచన చేశాము, ఇండిస్క్రిమినేట్ డ్రిల్లింగ్ జరుగుతుంది, దాన్ని విచ్చలవిడిగా అని అంటున్నాము దానికి. కానీ పదము మంచిదో కాదో కానీ నియమాలకు విరుద్ధంగా బోర్లను నిర్మించుకుంటున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను నేను. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా నడుస్తూ ఉన్నది. దాని ద్వారా కొన్ని సూచనలు చేసింది. ఏ విధంగానంటే ఎవరైతే ఈ విధంగా ఇండిస్క్రిమినేట్ డ్రిల్లింగ్ విచ్చలవిడిగా బోర్లను నిర్మాణం చేసుకొని అది మధ్యంతరంగా నీళ్లు పడకపోయినా లేదా బోరు వినియోగంలో కొంత నిర్లక్ష్యము వహించి ఉంటే ఏమైనా కానీ జరగవచ్చు. అంటే బోర్ హోల్ ఓపెన్గా ఉంటుంది, అంటే నీళ్లు పడక వాడలేకపోతే అది అట్లనే వదిలిపెట్టి వెళ్ళడంలో చిన్నపిల్లలు పడి చాలా నష్టం జరుగుతూ ఉంది. చాలా బాధాకరమైన విషయం. దాంట్లో అందుకని ప్రభుత్వము చొరవ చూపి ఎప్పుడైతే బోరు ఫెయిల్యూర్ అయినదో ఆ యొక్క బోరు ఫెయిల్యూర్ అయిన దాన్ని అదే విధంగా వదిలి వెళ్లకుండా ఆ యొక్క స్థల యజమాని మరియు బోరు నిర్మాణం చేసిన రిగ్గు యజమానులు ఇద్దరు సంయుక్తంగా ఆ బోరును మూసివేసే బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. లేదైతే చట్టపరంగా చర్యలు ఉంటున్నాయన్నది ఈ యొక్క చట్టం ద్వారా మనకు క్లియర్గా చెప్తా ఉన్నది. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ జరిగినప్పుడు నష్టము ఎవరికో కాదు మనకే జరుగుతూ ఉంది. అందుకనే మనము ఈ చట్టాలను ముందు అవగాహన పెంపొందించుకోవాలి. దినదినము ఎటువంటి చట్టాలు మన ముందు ఉంచారు, మనకు లాభయుక్తంగా ఉన్న చట్టాలే మన ముందుంచారు. కాబట్టి ప్రతి భూగర్భ జల వినియోగదారులు ఈ విధమైన వాల్టా చట్టము ప్రజలకు ఉపయోగకరంగా చాలా బాగా ఉన్నది. అంతేకాకుండా జీవో 2023 జూన్ మాసంలో ప్రభుత్వము మనకు విడుదల చేసిన జీవో ప్రకారంగా కూడా రెగ్యులరైజేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ బోర్వెల్ ఆర్ న్యూ బోర్వెల్స్ అయినా కానీ అది కూడా మనకు భావితరాలకు భూగర్భ జలాలను దాని యొక్క సామర్థ్యాన్ని క్వాలిటీ పరంగా క్వాంటిటీ పరంగా తగ్గకుండా ఉండాలి అని అంటే వినియోగంలో కొంతవరకు రెగ్యులేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విచ్చలవిడితనాన్ని లేకపోతే అనవసరంగా వాడేదాన్ని కొంతవరకు రెగ్యులేట్ చేయాలి, దానికి ఒక నియమాలు కఠినంగా పెట్టాలన్న ఉద్దేశంతో
మనకు ఈ యొక్క జియో 15 పెట్టింది. వాల్టాలో మనకు మన స్థలంలో పడ్డ నీరునే మన భూగర్భంలోకి ఇంకేదానికి ప్రతి బోరుబావి నిర్మాణం చేసేటప్పుడే ఆ ప్రాంతంలో పడ్డ నీటిని అక్కడే ఇంకింపజేయడానికి మ్యాండేట్ అంటే కంపల్సరీగా రీఛార్జ్ పిట్టు రీఛార్జ్ స్ట్రక్చరు తవ్వాలన్నది ఈ యొక్క చట్టం చెప్తా ఉంది. అంటే బోరును వేసుకొని నీటిని వినియోగించేది ఎంతవరకు మనకు హక్కు ఉందో అంతే హక్కుతో అంతే రెస్పాన్సిబిలిటీతో పడిన వర్షాన్ని మన ప్రాంతంలో మన భూమిలో మన ఇంటి దగ్గర పడిన వర్షాన్ని భూగర్భంలోకి ఇంకింపజేయాలడానికి తమ వంతు కృషి చేయాలన్నది ఈ చట్టం చెప్తా ఉంది. చట్టం వలన మనకే లాభాలు కానీ మనకు ప్రజా ప్రయోజనాల లాగానే చట్టము ఉన్నది కాబట్టి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలన్నది సూచిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మరి శ్రీనివాస్ బాబు గారు, భూగర్భ జలాల చట్టాలు మరియు వినియోగం, అమలు, అదేవిధంగా పర్యవేక్షణ గురించి మంచి విషయాలు తెలియజేసినందుకు, అదేవిధంగా భూగర్భ జల వినియోగదారులందరూ కూడా ఏ విధంగా అయితే తమ హక్కుగా అనుకుంటారో నీటిని వాడుకోవడంలో బాధ్యత ఉందని మీరు చెప్పిన విషయాలు రైతు సోదరులు, అదేవిధంగా పట్టణంలో ఉన్న భూగర్భ జల వినియోగదారులందరూ గమనిస్తారని ఆశిద్దామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి మంచి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి. శ్రోతలందరికీ ధన్యవాదములు. ఇంతవరకు మీరు భూగర్భ జలాల చట్టాలు, అమలు మరియు పర్యవేక్షణ గురించి నిజామాబాద్ జిల్లా భూగర్భ జల శాఖ అధికారి పి శ్రీనివాస్ బాబు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा, कृषक ना होगा बेसहारा, जुड़ेगा खुशियों से नाता, कटेगा सुख से बुढ़ापा, सुरक्षित होगा अन्नदाता, सुरक्षित होगा अन्नदाता। प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से 3,000 रूपए मासिक पेंशन होगी सुनिश्चित। 55 रूपए से 200 रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं। 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान। सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निशुल्क नामांकन कराएं। प्रधानमंत्री किसान मान धन योजना, अन्नदाता के परिश्रम को संबल, पेंशन से सुरक्षित उनका कर। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी। सूखा हो या बेमौसम की बरखा हो, कीड़ा लगे खेत में या दुविधा हो, बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई, फसल बीमित रहे कटाई के बाद भी भाई। हाँ, ऋणी या अऋणी अब हर किसान लाभ उठाए, एक मौसम एक दर है, सब किसान बीमा कराए, प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। కార్యక్రమంలో ఇప్పుడు వాతావరణ సూచనలు వింటారు. గత 3 రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 43 నుంచి 42 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 27 నుంచి 28 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 41 నుంచి 50% మరియు మధ్యాహ్నం 28 నుంచి 33% మధ్య ఉండవచ్చు. ఇంతవరకు మీరు వాతావరణ సూచనలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.